రైట్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు జిల్లాలో అంగన్వాడీలు 28వ రోజు సమ్మెకు దిగారు. జనవరి 5వ తేదీ నాటికల్లా సమ్మె విరమించాలని మొదటిసారి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన ఎస్మా పరిధిలోకి అంగన్వాడీల్ని చేర్చుతున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. కానీ ఎస్మాని కూడా పట్టించుకోకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అయినా ప్రభుత్వ బెదిరింపులకి లొంగకుండా అంగన్వాడీలు నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాల్ని ప్రయోగించినా తాము మాత్రం డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తామని ప్రకటించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఇప్పటికే ఎస్మా ప్రయోగించడం వల్ల ఇటు అంగన్వాడీలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం కల్లా విధుల్లోకి రాకపోతే ఉద్యోగాలు కూడా పోతాయంటూ హెచ్చరించడం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? తమ డిమాండ్లు పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తమ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చాలా కాలంగా తాము అనేక దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నామని, కింది స్థాయిలో నాయకులు పెత్తనం కూడా తమ మీద పెరిగిపోయిందని, అదే రకంగా సెల్ ఫోన్లు డిజిటల్ ఫొటోస్ అంటూ కూడా తమను అనేక రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ అధికారులు అదే రకంగా కింది స్థాయి నాయకులు కూడా తమ మీద పెత్తనం చెలాయిస్తున్నారని, అదే రకంగా జీతాలు ముఖ్యంగా చూసుకుంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా జీతాలు చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు. మినిమం 26,000 రూపాయలన్నా సరే తమకు ఇవ్వాలంటూ కూడా ఈ ప్రధాన డిమాండ్లు పేర్కొంటూ నిరవధిక సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో 5వ తారీఖు జనవరి 5 కల్లా కనుక ఉద్యోగాల్లో చేరకపోతే, విధుల్లో చేరకపోతే ఉద్యోగాలను తీసేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ కూడా అంగన్వాడీలు ఎక్కడా కూడా తగ్గకుండా తమ డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తారీఖు ఎస్మా పరిధిలోకి, అంటే అత్యవసర సేవల చట్టం కింద ఎస్మా పరిధిలోకి విధులు తీసుకురావడం జరిగింది. అలా ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే విధుల్లోకి చేరమన్నప్పుడు చేరకపోతే వాళ్ళ ఉద్యోగాల నుంచి కూడా తీసేసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు అంటే 8వ తారీఖు కల్లా కనుక విధుల్లో చేరకపోతే, ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు విధుల్లోకి చేరకపోతే అంగన్వాడీ అందరినీ తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటాం కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఈ నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఎప్పుడైతే ప్రభుత్వం ఎస్మా పరిధిలో తెచ్చిందో అక్కడి నుంచి కూడా నిరాహార దీక్షలు చేపట్టారు. రాత్రి పగలని తేడా లేకుండా మంచులో చలిలో కలెక్టర్ కార్యాలయం పక్కన ప్రధాన రహదారి పక్కనే ఉన్న టెంట్ లో కనీసం తప్పుకుంటాకి సరిగ్గా దుప్పట్లు కూడా లేకుండా అవసరం పడుతూ చలిలోనే వాళ్ళు దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఇక్కడే ఉంటాం, ఇలాగే ఉంటాం, ఉద్యోగం నుంచి తీసేసినా సరే పర్వాలేదు కానీ తమ డిమాండ్లు మాత్రం పరిష్కరించేందుకు పోరాటం చేస్తుంటాం, నిరవధిక సమ్మె కొనసాగిస్తూ ఉంటాం, నిరాహార దీక్షలు చేస్తూనే ఉంటాం, అసలైతే రాత్రిపూట చలిలో ఇలాగే ఉనుకుతూనే పడుకుంటాం అని మాత్రం వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఎక్కడా కూడా మనం తగ్గేదే లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా సేవలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం సరిగా గుర్తింపు ఇవ్వకపోగా తమ కనీస డిమాండ్లు కూడా పరిగణించట్లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా కూడా జీతాలు ఇవ్వటం లేదు. తమ చాలా అణిచివేసే ధోరణి కింది స్థాయిలో కూడా కొనసాగుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెళ్లిని తట్టుకుంటాం కానీ తమ డిమాండ్లను అయితే నెరవేర్చుకుంటామని ముక్కు అనే దీక్షతో సమ్మెను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాంబాబు.